హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఇదైతే వినాయక చవితి రోజు తీసిన వీడియో అనమాట. పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది. ఎందుకంటే కొంచెం హెల్త్ బాలేదు. సో, అందుకని పోస్ట్ చేయడం అయితే కొంచెం లేట్ అయింది. ఇది అందరికీ తెలిసిందే. మన గుంటూరులో ఫస్ట్ టైము 99 ఫీట్స్ వినాయక స్వామి అయితే పెట్టారు అని చెప్పేసి. అసలుకి మేము అనుకున్నాము ఈ 99 ఫీట్స్ వినాయక దర్శనం కలిగిద్దో లేదో, ఫస్ట్ టైం పెట్టారు గుంటూరులో, వెళ్ళగలమో లేదో అని అనుకున్నాము. బట్ అయితే ఫస్ట్ రోజే దర్శనం అయితే కలిగిందనమాట. మేము ఫస్ట్ రోజే వెళ్ళటం వల్ల చాలామంది అయితే జనాలు అయితే ఉన్నారు. ఫస్ట్ రోజు వేల మంది భక్తులు అయితే కలిగారు. స్వామివారి దర్శనం ఈజీగానే కలుగుతుంది, కానీ అక్కడ మనం ఆ లైన్లో నుంచి స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళే మార్గం అయితే చాలా అంటే చాలా టైం పడుతుంది. మేమైతే స్వామివారిని దర్శించుకోవడానికి మ్యాక్సిమం 45 to 50 మినిట్స్ అయితే పట్టింది. ఎందుకంటే ఫస్ట్ రోజు వెళ్ళాం కాబట్టి ఆ మాత్రం జనాలు ఉంటారు. ఇంకోటి ఏంటంటే స్వామివారు ఆ మండపంలో 21 రోజులు పూజలు అయితే అందుకుంటారు. సో, మీరు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇప్పటికే చాలామంది వెళ్ళుంటారు. సో, ఇక్క ముందైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇప్పటికే ఆల్మోస్ట్ 5 days or 6 days అయిపోయింది. చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళాలనుకున్న వాళ్ళైతే ఇప్పటి నుంచి అయితే వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు రద్దీ అయితే చాలా ఉందండి. స్వామిని దర్శించుకోవడానికి మ్యాక్సిమం 1 minute or 2 minutes కంటే ఎక్కువసేపు ఉండనివ్వట్లేదు అక్కడ. ఎందుకంటే వెనకాల క్యూ మళ్ళీ పెరిగిపోతుంది. ఇక్కడ ఆపేస్తే మళ్ళీ వెనకాల క్యూ ఇంకా లెంత్ అవుతుంది. సో, అందుకని 1 or 2 minutes కంటే స్వామిని దర్శించుకోవడానికి అయితే టైం అయితే ఉండట్లేదు. సో, ఇక మీదట అంటే ఇంకా 5-10 days అయిపోయిన తర్వాత ఇంకేమన్నా ఫ్రీగా ఉంటుందేమో మనకైతే తెలీదు. సో, వెళ్ళాలనుకున్న వాళ్ళైతే వెళ్ళండి కన్ఫామ్గా. స్వామివారిని చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోవట్లేదండి, అంత అందంగా ఉన్నారు స్వామివారు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే పక్కనే మినీ ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. ఆ ఎగ్జిబిషన్లో ఫ్రెండ్స్తో వెళ్ళిన వాళ్ళు చిల్ అవ్వాలంటే చిల్ అవ్వచ్చు. ఫ్యామిలీ చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళిన వాళ్ళు కాసేపు ఆ స్వామిని దర్శించుకొని అక్కడే పక్కన మినీ ఎగ్జిబిషన్లో అయితే కాసేపు ఎంజాయ్ చేసి అయితే రావచ్చు. ఈ ఎంట్రన్స్ ఫీజు వచ్చేసి 50 రూపీస్ అనమాట టికెట్. అది స్వామిని దర్శించుకోవడానికి అయితే కాదు, పక్కన మినీ ఎగ్జిబిషన్ అని చెప్పా కదా, ఆ ఎగ్జిబిషన్ వాళ్ళు అయితే పెట్టారంట. మేము క్లారిటీ కనుక్కున్నాము. సో, అందుకని ఎంట్రన్స్ టికెట్ అయితే 50 రూపీస్. ఇది వచ్చేసరికి అడ్రస్ ఇది ఆల్మోస్ట్ అందరూ తెలిసిపోయి ఉండొచ్చు. ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మన వీడియో చూసి కనుక ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే, ఇది ఇన్నర్ రింగ్ రోడ్డు, గాంధీనగర్, రెడ్డిపాలెం రోడ్డు, చైతన్య కాలేజీ పక్కనే ఉంటుంది. మనము ఇన్నర్ రింగ్ రోడ్డు రాగానే, రెడ్డిపాలెం రోడ్డుకి రాగానే స్వామివారి మండపం అయితే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ జనాలు లైన్ మొత్తం ఎండిపోయి ఉంటారు. అలాగైనా ఎంట్రన్స్ టికెట్ అయితే 50 రూపీస్ అనమాట. ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకోకపోతే లోపలికి అలో చేయట్లేదండి. సో, తీసుకొని జాగ్రత్తగా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని రండి. ఇప్పటి వరకు మన వీడియోని కనుక ఎవరైనా చూడనట్టయితే చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ తెలుగింటి అమ్మాయిని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇక్కడ నుంచి డైలీ ఒక వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను నేను. బాయ్ బాయ్, జాగ్రత్త, టేక్ కేర్.